ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కూర్మన్నపాలెం ఉక్కు కార్మికుల దీక్ష శిబిరం వద్ద ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న ఆమెను సౌత్ సబ్ డివిజన్ డీసీపీ 2 మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు. కాగా ఉక్కు ప్రైవేటీకరణ, కాంట్రాక్టు కార్మికులను తొలగించడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. తీసుకోపోతే నేను వచ్చి ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని ఆనాడు షర్మిలమ్మ చెప్పింది. ఆమె మాట ఇచ్చినట్టుగానే ఈ రోజు వచ్చింది. ఈ రోజు పొద్దున్న నుంచి కూడా ఇక్కడ వర్షం అయినప్పటికీ కూడా ఆమె వచ్చి ఇక్కడ కూర్చుంది. విశాఖ ఉక్కు కోసం పోరాటం చేస్తుంది. అటువంటి వ్యక్తిని మీరు అన్యాయంగా పట్టుకెళ్ళిపోయారు. ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో ఏ పార్టీ కూడా స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడటం లేదు. ఎలక్షన్లకి ముందు ఈ అపోజిషన్, సో కాల్డ్ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటాం, మాకు చిత్తశుద్ధి ఉంది, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అన్నారు. ఈ రోజు ఎలక్షన్ అయిపోయాక ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. బీజేపీ సంగతి వదిలేయండి. బీజేపీ ఎప్పుడు కూడా క్లియర్ గానే చెప్పింది, మా పాలసీ ప్రైవేటైజేషన్. మేము ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకి త్రో అవే ప్రైజెస్ లో అమ్మేస్తాం, ఇదే మా పాలసీ అని చెప్పింది. చెప్పినా కూడా, తెలిసినా కూడా ఈ జనసేన, టీడీపీ ఇటువంటి బీజేపీ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాయి? మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రోజు మీకు ఇంత మెజారిటీ ఇచ్చారు ప్రజలు, మిమ్మల్ని నమ్మి. మీ మీద బాధ్యత లేదా? ఇది కూటమి ప్రభుత్వమా, కుట్ర ప్రభుత్వమా? ఇది మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, షర్మిలమ్మ, ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఉక్కు మహిళ సైతం ఈ ఉద్యమానికి తలదించి విశాఖ ఉక్కునివ్వాల్సిన పరిస్థితి. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరిగితే నిలుచున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు. 7 కాంగ్రెస్ ఎంపీలు రిజైన్ చేశారు. మరలా అదే కాంగ్రెస్ పార్టీకి, మరలా అదే విశాఖ ఉక్కుకి ఈ రోజు అన్యాయం జరుగుతూ ఉంటే, మళ్ళా ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే గలమెత్తింది కాంగ్రెస్ పార్టీ, గలమెత్తింది నాయకురాలు షర్మిలమ్మ. ఆ రోజు అమృతరావు గారు కూర్చుంటే ఈ రోజు షర్మిలమ్మ తన ప్రాణాలకి లెక్క చేయకుండా నిరాహార దీక్షకు కూర్చుంది. అటువంటి వ్యక్తిని మీరు ఇవాళ పోలీసులు అన్యాయంగా పట్టుకెళ్ళిపోయారు. డోంట్ వీ హ్యావ్ ద రైట్ టు ప్రొటెస్ట్? Is there any leader in the country today? Is there any leader in the state today who have the guts, audacity and courage to do what Sharmilamma is doing? You are snatching away our democratic rights. ప్రభుత్వం అందరికీ కూడా సమాధానం చెప్పాలి. ఎస్పెషల్లీ కూటమి పార్టీలన్నీ కూడా ఈ రోజు సమాధానం చెప్పాలి. అలాగే మా నాయకురాలు షర్మిలమ్మకి ఎక్కడ తీసుకెళ్లారో కూడా చెప్పాలి. అలాగే ఆవిడ్ని తీసుకొచ్చి మరలా ఇక్కడ దీక్షా శిబిరంలో కూర్చోబెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు. 650 రోజుల నుంచి జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలోని, కేంద్రంలోని అనేక ప్రభుత్వాలు మారాయి. దీన్ని ప్రభుత్వ రంగంగా కొనసాగించడానికి, ఉద్యమాలను అణగారని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ పేరు మీద వేల మంది కార్మికులను ఇంటికి పంపిస్తున్నారు. ఉత్పత్తి తీయలేదు. ఇచ్చినటువంటి ప్యాకేజ్ అన్నింటిని కూడా బ్యాంకులకి బదలాయించారు తప్పించి పరిశ్రమని బాగు చేయడానికి ఎట్టి పరిస్థితులని పనిచేయలేదు. ఇవాళ గత 5 రోజుల నుంచి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారుల దగ్గర నుంచి, పోలీస్ యంత్రాంగం దగ్గర నుంచి కూడాను స్పష్టమైన అరెస్టులు చేస్తున్నారు. కార్మిక నాయకులు ఇప్పటికీ అరెస్టులు చేశారు. అలాగే జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ పార్టీ అమర్ నిరాహార దీక్ష కూర్చొని డాక్టర్ షర్మిలాదేవి గారు కూర్చుంటే ఆ దేశాన్ని భగ్నం చేసి ఉద్యమాన్ని అంచాలని చెప్పేసి ఆ ప్రయత్నానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఈ పోరాటం అనేది రేపటి నుంచి మళ్ళీ పూర్తిగా కంటిన్యూ చేస్తామని చెప్పేసి స్టీల్ కార్మిక వర్గం 16,000 మంది ఎంప్లాయీస్ కి, సోషల్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ లేబర్ అందరికి కూడా ఏ ఒక్కరిని తొలగించకూడదు. స్టీల్ ప్లాంట్ కి పూర్తి ప్యాకేజ్ అనేది గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ కి ఏదైతే క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయాలి, శైలిలో విలీనం చేయాలని చెప్పేసి ఏ ఒక్క కార్మికుడిని చేసినా సరే కార్మిక కుటుంబాలతో సైతం రోడ్లెక్కి మేము పోరాడతాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కూడా నడుపుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల యొక్క దౌర్జన్యం నశించాలని చెప్పేసి షర్మిలాదేవి గారిని ఖండించడం, అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఖండిస్తున్నాం. దీన్ని పోరాడతాం కూడా. అమర నిరాహార దీక్ష కూర్చున్న షర్మిలా గారిని అన్యాయంగా ప్రభుత్వాలు కుట్ర పన్ని
మా యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అనేక విధాలుగా సమ్మె ప్రకటించిన తర్వాత పోలీసుల విజయాలతోని కార్మికులందరినీ అరెస్ట్ చేయడం చేశారు. అదే విధంగా ఈ రోజు షర్మిల గారు కార్మికుల పక్షాన నిలబడితే వాళ్ళని కూడా అన్యాయంగా తీసుకువెళ్లి అరెస్ట్ చేయడం కూడా చాలా దుర్మార్గం. ఈ రోజు మేము చెప్పుకోవాల్సింది ప్రభుత్వంతో చెప్పుకోవాలనుకునే బాధలు కూడా మమ్మల్ని ఈ పోలీసుల ద్వారాగా మమ్మల్ని కుట్ర పన్నించి మమ్మల్ని ఏ విధంగా మా ఆకలి బాధని చెప్పుకోలేని పరిస్థితికి కూడా తీసుకొస్తున్నారు. మరి మాకు ఏ విధంగా మీకు న్యాయం చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తున్నాయో మాకైతే అర్థం కావడం లేదని తెలియజేస్తున్నాం.